ఇవాళ జై భీమ్ పార్టీ అధ్యక్షులైనటువంటి మా దళిత బిడ్డ జడా శ్రావణ్ గారికి ఆయన చేస్తున్నటువంటి పోరాటానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షురాలుగా అదే విధంగా జేఏసీ మహిళా అధ్యక్షురాలుగా ఇవాళ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టికల్ 15 గాని, ఆర్టికల్ 16 గాని, ఆర్టికల్ 23 గాని ఎన్నో ఆర్టికల్ మా కోసం తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఇవాళ అదే చదువుకి మనల్ని దూరం చేస్తుంటే ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని మైనార్టీ బిడ్డలకి చదువుని దూరం చేస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు జరుగుతుంటే ఇవాళ బాధపడుతూ ఇక్కడ ధర్నాకు వచ్చాము అని అంటే ఎలాంటి నాయకత్వాన్ని గెలిపించుకున్నామో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన 5 మెడికల్ కాలేజీలు రజనమ్మ ఆధ్వర్యంలో 5 మెడికల్ కాలేజీలు తీసుకొని రావడం జరిగింది. వాటికి అడ్మిషన్స్ కూడా జరిగి చదువుకోవడం జరుగుతుంది. మిగతా 2 కాలేజీలు ఒకటి పులివెందుల్లో ఉంటే రెండోది పాడేరులో ఉంది. మిగిలిన 10 మెడికల్ కాలేజీని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తున్నారు. అందుకోసమే ఇవాళ ఈ ధర్నా. అసలు ప్రైవేటీకరణ అంటేనే మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను తీసేయాలనే ఆలోచన దృక్పథం. మన బిడ్డలకి అంతని ద్రాక్ష వలె ఈ మెడికల్ చదువులు ఉండాలని అనేది వీళ్ళ ఆలోచన దృక్పథం. ఎంత నీచమైన ఆలోచన అనేది ఒకసారి గమనించాలి. ఇవాళ జడా శ్రావణ్ గారు చెప్పినట్టుగానే ఒక హోంమంత్రి అనిత, ఆవిడ దళితే, అందరికీ తెలుసు కదా, తెలుసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆవిడ 10 సార్లు నేను దళిత మహిళని, నేను దళిత మహిళని, నేను దళిత మహిళని అన్నది. కానీ ఇవాళ పదవి నెత్తికి నెక్కగానే, రాజకీయ మదం పట్టగానే ఆవిడకి దళితులు గుర్తు రావట్లేదు. దళిత బిడ్డల చదువులు కూడా గుర్తు రానందుకు ఒక్క మాట అయితే చెప్తున్నా, ఇవాళ ఎవరైతే దళిత వాడల్లో కానీ దళిత బిడ్డల చదువులు దూరం చేయాలనుకుంటున్నా మీ ప్రతి ఒక్కరిని రాబో ఎలక్షన్లో తరిమి తరిమి కొట్టేది దళితులనే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అదే విధంగా ఇవాళ జీవోని తగలబడుతున్నామన్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోండి. రాబో రోజులలో మన బిడ్డలకి చదువులుగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇలాంటి నాయకులు జడా శ్రావణ్ గారు లాంటి వాళ్ళు నాయకులు పోరాటం చేయడానికి వచ్చినప్పుడు మన దళిత సంఘాల సపోర్ట్ డెఫినెట్ గా ఆయనకు ఉంటుంది.